ఉచితాల వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, అనర్హులు సైతం లబ్ధి పొందుతున్నందున పథకాల లక్ష్యం నెరవేరడం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాపై వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణలో జస్టిస్ నగేష్ భీమపాక ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బకాయి పడిన స్టాంప్ డ్యూటీ 33 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆర్థిక శాఖను హైకోర్టు ఆదేశించినా అమలు కాలేదని రామకృష్ణ తన పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్పై కౌంటర్ ఏప్రిల్ 7న కోర్టును ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తర్వాత జూన్ 18న జరిగిన విచారణ సమయానికి సందీప్ కుమార్ సుల్తానియా కౌంటర్ దాఖలు చేయనందున జూలై 10కి విచారణ వాయిదా వేసింది. ఆ రోజున వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సుల్తానియాను కోర్టు ఆదేశించింది. ఆ రోజు సుల్తానియా కోర్టుకు హాజరు కానందున బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే రోజుకు సుల్తానియాను అరెస్టు చేసి హాజరుపరచాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. ఒకవేళ హాజరుకు సుల్తానియా హామీ ఇస్తే 5,000 రూపాయల వ్యక్తిగత పూచికత్తు తీసుకురావాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పూచికత్తు ఇచ్చిన సుల్తానియా ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పటికే 25 కోట్ల రూపాయలు విడుదల చేశామని, మిగతా మొత్తం విడతల వారీ ఇస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.